వైసీపీలో ఆయన ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. జగన్ పార్టీ అధికారంలో ఉండగా ఓ రేంజ్లో రెచ్చిపోయారు. కానీ ఫ్యాన్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోగానే సైలెంట్ అయ్యారు. కనీసం ఇప్పుడు నియోజకవర్గంలో కూడా తిరగలేని పరిస్థితి. అటు కూటమి సర్కార్ దూకుడు పెంచడంతో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారా? ఇందులో భాగంగానే ఉత్తరాదికి చెందిన బీజేపీ నేతలకు టచ్లోకి వెళ్లారా? త్వరలోనే బీజేపీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆయన కమలం పార్టీలో చేరడం ఖాయమా? రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. ఎప్పుడు ఏం జరిగినా నాయకులు తమ మంచికేనని అనుకుంటారు. అయితే ఒక్కొక్కసారి జరిగే పరిణామాలు సంచలనాలకు వేదికగా మారుతుంటాయి. ఇప్పుడు అలాంటి పరిణామమే వైసీపీలోనూ జరగనుంది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ లీడర్ కొడాలి నాని సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆయన బీజేపీలో చేరేందుకు కమలం పార్టీ నేతలకు టచ్లోకి వెళ్లినట్టు ప్రచారం సాగుతుంది. ఇటీవల మాజీ మంత్రి కొడాలి నాని తిరుమలకు వెళ్లారు. తిరుమల శ్రీవారి దర్శనం సమయంలో మహారాష్ట్రకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యేతో కలిసి కొడాలి నాని కనిపించడం అందరినీ షాక్కి గురిచేసింది. సాధారణంగా వైసీపీలో కొందరు నేతలతో కలిసి మాత్రమే కొడాలి నాని తిరుగుతూ ఉంటారు. కానీ ఇప్పుడు బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యేతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక వైసీపీ అధికారంలో ఉండగా మాజీ మంత్రి కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. ఈ ముగ్గురు నేతలను నోటితో చెప్పలేని రీతిలో దుర్భాషలాడారు. 5 ఏళ్ల పాటు కొడాలి నాని మీడియా ముందుకు వచ్చారంటే చాలు ఆయన టార్గెట్ చంద్రబాబు, పవన్ అన్నట్టుగానే సాగేది. కానీ రాష్ట్రంలో వైసీపీ పవర్ కోల్పోగానే ఆయన సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు తిరిగి యాక్టివ్ అయ్యారని చెబుతున్నారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మాజీ మంత్రి కొడాలి నాని బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపేందుకు ఓ ప్లాన్ కూడా రెడీ చేశారని అంటున్నారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోవడానికి ఆయన జాతీయ స్థాయిలో రక్షణ కోసం ఎదురు చూస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. ఉత్తరాది నేతల ద్వారా కేంద్ర పెద్దల వద్దకు తన ప్రతిపాదనను పంపే ప్రయత్నంలో భాగంగానే ఈ సన్నిహిత్యం పెరిగిందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరోవైపు రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక కొడాలి నానిపై వరుస కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని భావించారు. కానీ ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తుంది. అందుకే వ్యూహం మార్చి కాషాయ పార్టీలో చేరితే కేసులన్నీ పరిష్కారం అవుతాయని భావిస్తున్నారట. ఇదే సమయంలో గన్నవరం, గుడివాడ ప్రాంతాల్లో తన పట్టును నిలుపుకోవడానికి బీజేపీ మద్దతు అవసరమని భావిస్తున్నారట. కానీ జగన్ అత్యంత సన్నిహితుడుగా ఉన్న కొడాలి నాని కాషాయ పార్టీలో చేరడాన్ని ఆయన అనుచరులు సైతం జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కొడాలి నాని చేరికకు బీజేపీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవచ్చనే చర్చ సైతం లేకపోలేదు. ఎందుకంటే ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉండగా కొడాలి నాని వారిపై నోరు పారేసుకున్నారు. ముఖ్యంగా హిందుత్వ అంశాలపై ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ అంశాలన్నీ ఇబ్బందికరంగా మారుతుందని చర్చ సైతం జరుగుతుంది. మొత్తం మీద మాజీ మంత్రి కొడాలి నాని బీజేపీలో చేరితే పెను సంచలనంగా మారే అవకాశం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎందుకంటే అప్పట్లో జగన్పై ఈగవాలిన ఓ రేంజ్లో రెచ్చిపోయిన నాని ఇప్పుడు కాషాయ పార్టీలో చేరి జగన్ను విమర్శించే ధైర్యం చేస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే సామెతను కొడాలి నాని నిజం చేస్తారని అంటున్నారు. ఏది ఏమైనా కృష్ణా జిల్లా రాజకీయాల్లో నాని పార్టీ మార్పు ప్రచారం మాత్రం ఓ రేంజ్లో సాగుతుంది.